మన 2 తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయి 12 సంవత్సరాలయింది. ఈ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడో ఒక్కసారైనా మన 2 తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోతే బాగున్నని అనిపించి ఉంటుంది. మళ్ళీ కంబైన్డ్ స్టేట్‌గా మారిపోతే ఏమవుతుంది? పొలిటికల్‌గా, ఎకనామిక్‌గా ఇండియాని రూల్ చేసే స్టేట్‌గా మారుతుందా? ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? అనేది ఈ వీడియో. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా కొంచెం బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుందాం. 1956లో లింగ్విస్టిక్ బేసిస్ మీద ఆంధ్ర ప్లస్ తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ అయ్యి ఒక పెద్ద స్టేట్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి 2014 వరకు అన్ని రీజన్స్ ఒకటే స్టేట్‌గా ఉన్నాయి. 2014లో హోప్స్, ఇన్‌ఈక్వాలిటీస్, డెవలప్మెంట్ సమావేశాలతో తెలంగాణ సెపరేట్ అవ్వడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాలు కలిసిపోయి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌గా అయితే ఏం మారుతుందో చూద్దాం. మొదట జియోగ్రఫీ అండ్ పాపులేషన్. 2 స్టేట్స్ కలిస్తే పాపులేషన్ 9-10 కోట్ల మధ్య ఉంటుంది. ఏరియా పరంగా ఇండియాలో టాప్ 5 లార్జెస్ట్ స్టేట్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఒకటవుతుంది. ఆంధ్రాకి పెద్ద కోస్ట్ లైన్ ఉంది. తెలంగాణకి చాలా స్టేట్ బోర్డర్స్‌తో కనెక్షన్ ఉంది. సో కంబైన్డ్‌గా అయితే ఎకానమీ అడ్వాంటేజ్ చాలా పెరుగుతుంది. మరి పాపులేషన్ పెరిగిందంటే మార్కెట్ పెరుగుతుంది, మ్యాన్ పవర్ పెరుగుతుంది, మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ మరింత అగ్రెసివ్‌గా మారుతుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు తెలంగాణ ఒక ఐటీ జెయింట్. హైదరాబాద్ ఇండియాస్ టాప్ 3 టెక్ సిటీస్‌లో ఒకటి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో పోర్ట్స్, అగ్రికల్చర్, ఫిషరీస్, పవర్ జనరేషన్ అని ఇలాంటి వాటిలో హై రేంజ్ డెవలప్మెంట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు 2 కలిస్తే ఎకానమీ దాదాపు 18-20 లక్షల కోట్లుగా మారుతుంది. అంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత థర్డ్ హైయెస్ట్ ఎకానమీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. అండ్ వైజాగ్ డెవలప్మెంట్స్తో ఇంకా స్పీడ్గా నెంబర్ 1కి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. 2 రాష్ట్రాలు కలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్కి తిరిగి ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్స్, పోర్ట్స్ ఉన్నాయి. తెలంగాణలో టెక్నాలజీ, స్టార్టప్స్ ఉన్నాయి. అప్పుడు ఫారిన్ కంపెనీస్కి ఆంధ్రప్రదేశ్ ఒక అట్రాక్టివ్ ప్యాకేజ్గా కనిపిస్తుంది. ఇంకా తెలంగాణ రెవెన్యూతో ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ చేయొచ్చు. తెలంగాణ రెవెన్యూ ఎక్కువ, ఆంధ్రప్రదేశ్కి ప్రజెంట్ అప్పులు ఎక్కువ. ఎందుకంటే పాస్ట్లో ఉన్న గవర్నమెంట్ చేసిన అద్భుతాల వల్ల ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఉన్నాయి. సో 2 స్టేట్స్ కలిస్తే రెవెన్యూ కలిపితే అప్పులని ఈజీగా క్లియర్ చేసి స్టేట్ని ఫ్రీగా రన్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, క్యాపిటల్. మరి క్యాపిటల్ ఏం పెడతారని మీకు డౌట్ రావచ్చు. దీనిని 2 సినారియోస్గా చూడొచ్చు. మొదటిది హైదరాబాద్ యాజ్ పర్మనెంట్ క్యాపిటల్. డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్, మైగ్రేషన్ అన్నీ లైట్నింగ్ స్పీడ్లో పెరుగుతున్నాయి. సౌత్ ఇండియాలో బెంగళూరుకి మేజర్ కాంపిటీషన్ హైదరాబాద్ అవుతుంది. రెండో సినారియో, న్యూ మ్యాసివ్ క్యాపిటల్ సిటీ, అంటే ఒక పెద్ద సైజ్ రాజధాని లైక్ అమరావతి కాన్సెప్ట్. హైదరాబాద్ అనేది కొంచెం ల్యాండ్ తక్కువ ఉన్న సిటీ, అంటే కొంచెం ఇరుగ్గా ఉంటుంది. కానీ అమరావతి అలా కాదు. 2 స్టేట్స్ కలిస్తే మ్యాసివ్ ఫండింగ్తో సింగపూర్ స్టైల్ సిటీని బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ పొలిటికల్ ఇంపాక్ట్. 2 స్టేట్స్ కలిస్తే సెంట్రల్ పాలిటిక్స్లో పవర్ ఎంత పెరుగుతుందో తెలుసా? లోక్సభలో మనకి 42 సీట్లు పైగా వస్తాయి. అప్పుడు ఇండియాలో మేజర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న స్టేట్ మందవుతుంది. నేషనల్ పాలిటిక్స్లో కింగ్ మేకర్ రోల్ మందవుతుంది. ఒక పెద్ద స్టేట్ ఉందంటే అక్కడ చీఫ్ మినిస్టర్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి అలాంటి చీఫ్ మినిస్టర్ ఎవరో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా అంతా స్మూత్గానే చెప్పుకున్నాం, కానీ 2 స్టేట్స్ కలిస్తే కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. లైక్ వాటర్ డిస్ప్యూట్స్, ఎంప్లాయ్మెంట్, రిజర్వేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ మర్జ్ ప్రాబ్లమ్స్. కృష్ణా గోదావరి నీళ్లు పంచుకోవడంలో గొడవలు రావచ్చు. తెలంగాణలో జాబ్స్కి లోకల్ క్వాటా సిస్టమ్ ఉంది. 2 స్టేట్స్ కలిస్తే ఆ సిస్టమ్ పోతుంది. అప్పుడు కూడా గొడవలు రావచ్చు. ఇంకా డిపార్ట్మెంట్స్, క్యాడర్స్, ఆఫీసెస్ అన్నీ మళ్ళీ రీషఫల్ చేయాలి. అది చాలా టైం తీసుకుంటుంది. కానీ టైం తీసుకున్నా కూడా 2 స్టేట్స్ కానీ కలిసి ఒకటిగా అయితే ఇండియాలోనే టాప్ నెంబర్ 1 రిచెస్ట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవ్వగలదు. సౌత్ ఇండియాలోనే స్ట్రాంగెస్ట్ లాజిస్టిక్స్ హబ్స్గా మారి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఈజీగా తెప్పించుకోగలదు. కానీ ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. పబ్లిక్ ఒప్పుకోవాలి, పొలిటీషియన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటే ఇదంతా పాసిబుల్ అవుతుంది. కానీ ప్యూర్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇండియాని రూల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న సూపర్ పవర్గా మారగలదు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ అండ్ అనాలిసిస్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఆంధ్ర, తెలంగాణ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.